హలో హాయ్ ఎవ్రీవన్, నేను మీ స్వాతి రెడ్డి. వెల్కమ్ టు అవర్ ఛానల్ V3 విందు వినోదం విజ్ఞానం. ఇవాళ మీ ముందుకి ఒక టేస్టీ అయిన రోటి పచ్చడితో మీ ముందుకు వచ్చేసాను. అదే బీరకాయ రోటి పచ్చడి. ఇప్పుడు ఈ బీరకాయ పచ్చడి చేయడానికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. దీనికోసం నేను ఒక నార్మల్ మీడియం సైజ్ బీరకాయ తీసుకున్నాను. పచ్చిమిర్చి ఒక 15 to 16 తీసుకున్నాను. టమోటాలు అయితే చిన్నవండి, ఇవి 4 తీసుకున్నాను. మీడియం సైజ్ అయితే 2 తీసుకోండి, సరిపోతాయి. దీనికోసం ఒక చిన్న ఆమ్లా సైజ్ అంత చింతపండు తీసుకున్నాను. వెల్లుల్లి ఒక 4 తీసుకున్నాను. 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు. ఇంకా బీరకాయ పచ్చడి తయారీ విధానం చూద్దాం. ఫస్ట్ అయితే నేను బీరకాయని ఇలా లైట్గా పీల్ చేసుకున్నాను. మొత్తం తీకండి, పొట్టుంటేనే రుచి. సో లైట్గా ఇలా తీసుకోండి. దీన్ని ఇప్పుడు పీసెస్గా కట్ చేసుకుందాం. ఇప్పుడైతే కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చిని ఇలా 2గా కట్ చేసుకొని వేసుకోండి, లేకపోతే పగలుతాయి. ఇప్పుడు దీంట్లో ధనియాలు జీలకర్ర వేసి వేపండి. ఇవి వేగాక కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు వేసుకొని కలుపుకుందాం. తరువాత కట్ చేసుకున్న టమోటా ముక్కలు వేసుకుందాం. ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకుందాం. మూత పెట్టుకొని 2 to 3 మినిట్స్ ఉడికించుకుందాం. ఎక్కువ వద్దండి, వాటర్ వచ్చేస్తాయి. సో 2 to 3 మినిట్స్ ఉడికించుకునేసి ఇలా మధ్యలో ఒకసారి తీసుకొని కలుపుకోండి, అడుగంటకుండా. మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని 1 మినిట్ ఉడికించుకోండి స్లో ఫ్లేమ్లో. ఫైనల్గా చింతపండు, వెల్లుల్లి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. చింతపండుని అడుగును పెట్టేసేయండి. అడుగును పెట్టేసి ఆపేసేస్తే ఆ హీట్కి అలాగే చింతపండు మిక్సీలో బాగా మెదగద్దండి. సో ఇలా చూపించిన విధంగా ఇట్లా అడుగును పెట్టేసేయండి. హీట్ చల్లారాక దీంట్లో ఉప్పు వేసుకొని మిక్సీ పెట్టేసుకోండి. ఈ చల్లారిన దాన్ని మిక్సీ వేసుకుందాం. దీంట్లో 2 స్పూన్స్ కల్లుప్పు వేస్తున్నాను. ఇప్పుడు మిక్సీ వేసుకుందాం. మిక్సీ వేసేసుకున్నాను. దీంట్లో తిరగమాత వేసుకుందాం. ఈ తిరగమాతలో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు ఇవి వేగాక పచ్చళ్ళలో వేసేసుకుందాం. అంతేనండి, బీరకాయ రోటి పచ్చడి రెడీ. ఇది రైస్లోకే కాదండోయ్, ఇడ్లీలోకి, దోశలోకి చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ కర్డ్ రైస్లోకి అయితే అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా ట్రై చేసి కమెంట్ రూపంలో తెలపండి.